Hello all, welcome to our channel of JNTH Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding notes and materials కానీ ఎవరికైనా కావాలనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్ లింక్ అనేది ఛానల్ అబౌట్లో ఉంటుంది. అండ్ రిగార్డింగ్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ అండ్ సిఎస్సి, ఏఎంఎల్ అండ్ డేటా సైన్స్ వాళ్ళందరి నోట్స్ అండ్ మెటీరియల్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ అన్నీ అప్లోడ్ చేసామండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే యూ కెన్ చెక్ ఇట్. అండ్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ కింద కామెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను రిగార్డింగ్ ఫర్ 2122 రిజల్ట్స్ అనేది. అసలు యాక్చువల్గా ఆగస్టు 19th వరకు 19th కంప్లీట్ అయిపోయింది. 19th to 19th మినిమం ఒక 30 days అన్న వాళ్ళు టైం లిమిట్ అనేది తీసుకుంటారు. బట్ స్టిల్ చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని. సో లెట్ మీ గివ్ క్లారిటీ ఆన్ దిస్. సో ఎవరైతే అందరు కొందరు ఏమంటున్నారు లైక్ 12కి వస్తాయన్నారు, 9కి వస్తాయన్నారు, 8కి వస్తాయన్నారు, బట్ రాలేదు. యాక్చువల్లీ ఈరోజు కూడా 12 September 12, బట్ ఈరోజు రిజల్ట్స్ రాలేవు ఏంటని కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. యాక్చువల్గా నేనేం చెప్పలేదు అలా. నేనేం చెప్పానంటే సెప్టెంబర్ 3rd వీక్లో మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లైక్ సెప్టెంబర్ 3rd వీక్ ఆర్ 4th వీక్, ఈ మ్యాక్సిమం సెప్టెంబర్ 3rd వీక్లో ఎండింగ్లో మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే లైక్ చూసుకోవచ్చు మీ ఎగ్జామ్స్ అనేది ఆగస్ట్ 19th కంప్లీట్ అయిపోయింది. ఆగస్టు 19th, September 19th మినిమం ఒక వీళ్ళైతే ఒక 25 to 30 days అయితే తీసుకుంటారు. సో ఆన్లైన్ కరెక్షన్ కాబట్టి మ్యాక్సిమం అయితే కరెక్షన్స్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆల్ ద ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మాక్ సెంటరింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేబీ వాళ్ళు ఏమైనా చెక్ చేస్తున్నట్టున్నారు ఇఫ్ దేర్ ఎనీ ఇష్యూస్ ఇన్ దట్ సర్వర్స్ ఆర్ ఎల్స్ కొన్ని ఎంసీఏ రిజల్ట్స్, ఎంబీఏ అండ్ ఎంసీఏ రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది. మేబీ అవి అనౌన్స్ చేశాక ఇవి అనౌన్స్ చేస్తారు కావచ్చు. మేబీ దట్స్ అన్ ఇష్యూ. సో మ్యాక్సిమం అయితే ఎంబీఏ అండ్ ఎంసీఏ రిజల్ట్స్ అనేది డిలే అవుతున్నాయి ఇన్ జేఎన్టీహెచ్. సో మేబీ ఆ రీజన్ వల్ల ఈ జేఎన్టీహెచ్ అనేది ఇవన్నీ డిలే చేస్తున్నారు. ఆఫ్టర్ ఎంబీఏ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ బీటెక్ 21 and 22 రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయొచ్చు ఇన్ ద September 3rd వీక్. ఐ ఎక్స్పెక్టింగ్ దట్ అండ్ ఐ గాట్ అ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద జేఎన్టీహెచ్. September 3rd వీక్లో మీకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ డిలే, ఒకవేళ మేబీ ఏంటంటే లైక్ ఎంబీఏ అండ్ ఎంసీఏ రిజల్ట్స్ ఈ వీక్ కూడా డిక్లేర్ కాకుండా నెక్స్ట్ వీక్ డిక్లేర్ అవుతాయి. సో అలా కొంచెం డిలే కావచ్చు కానీ మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఇంకా స్టిల్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ కానీ కన్సర్న్స్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ అ కామెంట్ సెక్షన్. అండ్ ఎవరో చెప్పారు నాకు 12th వచ్చాయి, నాకు 12th వస్తాయి, 9th వస్తాయి, 8th వస్తాయి అని అంటే ఎవరు నమ్మకండి. అండ్ కరెక్షన్ అనేది మ్యాక్సిమం అయితే 2-1 కరెక్షన్ అనేది లైక్ 2-1 కరెక్షన్ అయితే హార్డే ఉంటుందండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. లైక్ ప్రతి ఇయర్ కరెక్షన్ అనేది 2-1లో కొంచెం హార్డ్గానే ఉంటుంది. అండ్ 2-2 వచ్చేసి ఈజీగానే ఉంటుంది. 2-1 హార్డ్గా ఉంటుంది, 2-2 యావరేజ్ టు మ్యాక్సిమం పాస్ అయ్యే వాళ్ళు పాస్ అవుతారు. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇన్విజిలేటర్స్ అండ్ కరెక్షన్ చేసే వాళ్ళ బట్టి ఉంటుంది. అండ్ రిజల్ట్స్ అనేది 3rd వీక్లో రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. అండ్ రిగార్డింగ్ ఫర్ ఎంబీఏ, ఎంసీఏ కూడా ఆఫ్టర్ మ్యాక్సిమం అయితే అప్పుడు తర్వాత రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంబీఏ రిజల్ట్స్ తర్వాత ఎంబీఏ అండ్ ఎంసీఏ రిజల్ట్స్ తర్వాత. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ రిగార్డింగ్ ఫర్ ద 21 and 22. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టిల్ ఇంకేమైనా డౌట్స్ కానీ కన్సల్ట్స్ ఉంటే మెసేజ్ చేయండి రిగార్డింగ్ ఫర్ స్పెషల్ సప్లీస్ కానీ ఏమన్నా. నేను మార్నింగ్ ఒక వీడియో చేస్తానండి స్పెషల్ సప్లీ కోసం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ.